ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త చెప్పింది. రేషన్ షాపుల ద్వారా గోధుమ పిండితో పాటుగా జొన్నలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్నవారికి అందిస్తున్న బియ్యంలో 3 కిలోలు తగ్గించి వాటి స్థానంలో జొన్నలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదాహరణకు ఒక కుటుంబం 25 కిలోల బియ్యం తీసుకుంటుంటే ఇందులో 3 నుంచి 5 కేజీలు తగ్గించి వాటికి బదులుగా జొన్నలు ఇవ్వనున్నారు. ఈ నిర్ణయంపై ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మార్కెట్లో కిలో 64 రూపాయలు ఉన్న గోధుమ పిండిని రేషన్ షాపుల్లో కేవలం 16 రూపాయలకే అందించనున్నారు. ప్రతి కార్డుకు కిలో చొప్పున ప్యాకెట్ రూపంలో ఈ పిండిని ఇవ్వనున్నారు. కందిపప్పు పంపిణీకి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మార్కెట్లో అధిక ధరలకు అమలవుతున్న గోధుమ పిండిని తక్కువ ధరకే అందించడం ప్రజలకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ పథకం ద్వారా సామాన్యులకు పండగ సమయంలో ఆహార భద్రత మరింతగా పెరుగుతుంది. అంతేకాదు ఏపీ ప్రభుత్వం జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో బియ్యం, పంచదారతో పాటుగా రాగులు, గోధుమ పిండి కూడా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా రాగుల్ని పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తారు. ఈ మేరకు ఇటీవల ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కేంద్ర మంత్రి జోషిని ఢిల్లీలో కలిశారు. అనంతరం మంత్రి మనోహర్ రాగులు, గోధుమ పిండి పంపిణీపై ప్రకటన చేశారు. అంతేకాదు జనవరి నుంచి పీడీఎస్ బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ ట్యాగ్ కూడా అమలు చేయనున్నారు. ఈ ట్యాగ్ ద్వారా బియ్య అక్రమ రవాణాకు చిక్కుపడుతుందని మంత్రి నాదెండ్ల తెలిపారు. ఇప్పటికే స్కూళ్లు, హాస్టల్లో మధ్యాహ్న భోజనం కోసం సరఫరా చేసే బియ్యం బస్తాలపై ట్యాగ్ ఉంటుంది. అయితే జనవరి నుంచి అయినా కందిపప్పు పంపిణీ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే చాలా నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో కందిపప్పు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. కనీసం జనవరికైనా అందజేయాలని రేషన్ కార్డులు ఉన్నవారు కోరుతున్నారు.